నమస్తే. అంతర్యామికి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. అంతర్యామిలో మరొక మంచి విషయం తెలుసుకుందామండి. సంగీత విపంచి. రాసినవారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. సంగీత విపంచి. వల్లకి, వీణే, వీణియ, విపంచి అనేవి వీణకు పర్యాయ పదాలు. భారతీయ సంస్కృతి వీణను దేవతల వాయిద్యంగా అభివర్ణించింది. అందుకే దైవిక వాయిద్యం అంటారు. కళలు, విద్యలకు అధిదేవతగా కొలిచే సరస్వతితో పాటు అనేక దేవతలకు వీణ ఇష్టమైన వాయిద్యం. సరస్వతి వీణను కచ్చపి అంటారు. ఇతర వీణలలాగా నాదాలను కాక అక్షరాలను స్ఫురింపచేయడం దీని ప్రత్యేకత. బ్రహ్మదేవుడు సైతం వీణలో ప్రవీణుడని, అతడి వీణ పేరు బ్రహ్మవీణ అని పురాణాలు చెప్తున్నాయి. ఆది శంకరాచార్యులు తన సౌందర్యలహరి 15వ శ్లోకంలో సరస్వతి విపంచి మీటుతున్నట్లుగా వర్ణించారు. దాన్ని చదువుతుంటే సాక్షాత్తు ఆ దేవీ రూపమే గోచరమవుతుందని అనుభూతి చెందిన వారంటారు. ఆదిపరాశక్తి చేతిలోనూ వీణ ఉంటుందని కాళిదాసు విరచిత శ్యామలా దండకం ప్రారంభంలో మాణిక్య వీణ ముపలాలయంతీం అనే స్తోత్రం వల్ల తెలుస్తుంది. నవరత్నమాల స్తోత్రం అనే మరో రచనలోనూ సప్తస్వరాలు మేళవించిన ఆమె సంగీత వైభవంలో లోకం ఓలలాడుతుందని వర్ణించాడాయన. శివుడి శాంత స్వరూపానికి ప్రతీక దక్షిణామూర్తి రూపం. ఈయన్ను జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా పిలుస్తారు. ఆయన చేతిలోనిది రుద్రవీణ. సనకాది మునులకు, జ్ఞానులకు బోధన చెయ్యడానికి ఆయన వీణను పట్టుకున్నట్టు చెప్తారు పౌరాణికులు. విశ్వావసుడు ఒక గంధర్వరాజు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. అతడి వీణకు బృహతి అని పేరు. గంధర్వుల్లో తుంబురుడు వాయించే వీణకు కళావతి అని పేరు. అతడి పేరు మీద దానికి తుంబుర లేదా తంబుర అని పేరు వచ్చింది. వివిధ శృతులను పలికించడం దీని ప్రత్యేకత. అందుకే ఇది సంగీతానికి వెన్నెముక లాంటిది అంటారు సంగీతకారులు. నారదుడి వీణ మహతి. త్యాగరాజు తన కృతి శ్రీ నారదలో నారదుడు వీణావాదన రహస్యాలు తెలిసిన గొప్ప మహర్షి అని వర్ణించాడు. వివిధ వీణల్లో తంత్రులు భిన్నంగా ఉంటాయని సంగీతజ్ఞులు చెప్తారు. వీరి కథనం ప్రకారం తంబురలో 4, కచ్చపి, మహతి వీణల్లో 7, బృహతిలో 15 తంత్రులుంటాయి. ఎందరో ఋషులు వీణా వాద్యకారులుగా ప్రసిద్ధులయ్యారు. అగస్త్య మహర్షి గొప్ప వీణావాదకుడు. ఇతడు వీణలో రావణుడితో పోటీ పడ్డాడని పౌరాణిక కథనం. రావణుడు సైతం వీణావాదంలో నిష్ణాతుడని రామాయణం చెప్తుంది. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వీణ వాయిస్తూ ఆత్మచింతనలో నిమగ్నమై బృందావనంలో ప్రవేశించారని ఆయన చరిత్ర వెల్లడిస్తుంది. భాసుడు రాసిన స్వప్న వాసదత్త సంస్కృతుల్లో ప్రసిద్ధి చెందిన నాటకం. ఇందులో నాయకుడి వీణ అయిన ఘోషావతి చుట్టూనే కథంతా నడుస్తుంది. వీణలోని వివిధ భాగాల్లో వేరువేరు దేవుళ్ళు కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే దీన్ని చాలా పవిత్రమైన వాయిద్యంగా చెప్తారు. వీణావాదన ధ్వని ప్రసరించినంత మేర ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, మానసిక ప్రశాంతత లాంటి అనేక లాభాలు చేకూరుతాయని చెప్తారు. విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.